చెల్లి మిమ్మల్ని, ఏం బాగన్నా మా బాధలు మీకేం తెలుసు, ఈ డైలాగ్ వద్దు, ఈ మాట వద్దు. వాక్యం విన్నాం కదా, నీ నోటి మాట విత్తనం లాంటిది. మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు అబ్రహాం అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి యెహోవాకు మొక్కి వచ్చేదము, తిరిగి వచ్చేదము అంటున్నాడు. ఇస్సాకు అబ్రహాము వెళ్ళేటప్పుడు అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన తర్వాత మిగిలేది ఒక్కడు కదా, తిరిగి వచ్చేదను అన్నాను, వచ్చేదము అంటున్నాడు. ఎందుకో చెప్పమంటారా? నోటి మాట విత్తనం అన్న సంగతి అబ్రహాముకు తెలుసు. విన్నారా? నోటి మాట విత్తనం అన్న సంగతి అబ్రహాముకు తెలుసు. సౌలు చేత తరమబడుతున్న దినాల్లో, అవును, తండ్రి అందరినీ మిలిటరీలో జాయిన్ చేసి, ఒరే మిలిటరీలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేసి అంత లేదులేరా నీకో, నువ్వు గొర్రెలు కాసుకోరా అని తండ్రి గొర్రెలు అప్పగించి అడవులు పాలై అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు, సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు దావీదు పాడిన పాట ఏంటో తెలుసా? నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. ఊరుకో, నీ మాటలు తెస్తే కృపాక్షేమాల? నీ వెంట నిన్ను వెంటాడుతుంది దరిద్రమయ్యా, మరణదూతం వెంటాడుతుందయ్యా, శాపం వెంటాడుతుందయ్యా, తిరస్కారం వెంటాడుతుందయ్యా, అవమానం వెంటాడుతుందయ్యా. క్షేమం కాదు, క్షామం వెంటాడుతుంది. నువ్వు పాడే పాట ఏంటి, నీ జీవితం ఏంటి అని దావీదుని అడిగితే దావీదు అంటాడు, నా నోటి మాట విత్తనం లాంటిది. ఈరోజు క్షామమే, రేపు క్షేమం. ఈరోజు నష్టమే, రేపు లాభం అన్నట్లుగా విత్తనం లాంటి మాటలు వాళ్ళు ప్రవచిస్తూ మాట్లాడారు. వారి మాటను దేవుడు స్థిరపరిచాడు. తమ్ముడు, నోరు జాగ్రత్త. చెల్లి, నోరు జాగ్రత్త.